Welcome to work it out. We will be happy. That's it. ఇటు తీస్తున్నా డెవలప్ అవుతాయి కాబట్టి మరి మనందరం కూడా సహకరించాలి. మనం ఎవరుంటే ఈ 8 మండలాలు మన గౌరవ శాస్త్రజ్ఞుల గారికి అదేవిధంగా ఆడోసారి ఎంఎస్ఎంఈ పార్క్ ఇనాగరేషన్ సెరమనీకి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధినేత మాధవ్ గారు, అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వారి అధ్యక్షతన ఈ రోజున రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులు వర్చువల్గా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. అందులో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా 22 ఎకరాల్లో దొత్తలూరు మండల హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో దొత్తలూరు పంచాయతీలో మనం ఈ రోజున ఎంఎస్ఎంఈ పార్కు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇనాగరేషన్ సెరమనీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గ గమనం మారుతూ ఉంది. ఇన్ని రోజులు మనం వెనకబడ్డాము, మెట్ట ప్రాంతాలు అనే దాని నుంచి ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆ స్పీడ్కి అందుకొని మనం ఈ రోజున ఇండస్ట్రీస్ పరంగా కూడా ముందుకెళ్ళే పరిస్థితి, ఆలోచన పెరిగింది. ఇక్కడున్న 95,000 కుటుంబాల్లో ఆలోచన పెరిగింది. మన పరిస్థితి ఏంటి, ఎంతకాలం మనం ఇలాగా వెనకబడి ఉండాలి, ఎంతకాలం మనం ఈ పేదరికంలో ఉండాలి అన్న దాంట్లో నుంచి మనకు అవకాశాలు ఏమున్నాయి, మన నాయకులు ఎవరు, మనకి ఎవరు ఏ నాయకుడైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఈ మన కుటుంబాన్ని కానీ మన ఊరిని కానీ అభివృద్ధి చేసుకోవచ్చో ఆలోచన పెరిగింది. ఆ ఆలోచనలో నుంచి ఒక అడుగు ముందుకు పడింది. ఈ రోజున ఈ పార్కులో 22 ఎకరాల ఈ పార్కులో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇది. ఇందులో 3 రకాల ఇండస్ట్రీస్, చిన్న స్మాల్ బిజినెసెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. స్మాల్ అంటే ఒక 10 ఎంప్లాయీస్ కంటే తక్కువ మనం ఏదైనా చిన్న వ్యాపారం ఒకటి పెట్టుకోవచ్చు, కుటీర పరిశ్రమ. అలా కాకుండా 10 నుంచి 50 మంది ఎంప్లాయ్మెంట్ కానీ ఇస్తామంటే అది స్మాల్ బిజినెస్ కింద మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మీడియం ఇండస్ట్రీస్ కూడా 250 దాకా, 50 నుంచి 250 మంది ఎంప్లాయీస్ కూడా మనం పెట్టుకునే దానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకు వచ్చే రిక్వెస్ట్లను బట్టి, ఒక్కొక్క కేస్ స్టడీ బట్టి, వచ్చే డిపిఆర్ని బట్టి మనం వారితో కూర్చొని ఇక్కడ ఎటువంటి బిజినెస్ కరెక్ట్గా ఉంటుందని చూసుకొని ముందుకెళ్ళే పరిస్థితి రాబోయే రోజుల్లో. ఈ 22 ఎకరాల్లో కూడా 60% మనకు స్థలం అందుబాటులోకి వస్తుంది. ఒక 40% డెవలప్మెంట్కి వెళ్ళినా కూడా 60% మనకు ఇండస్ట్రీస్కి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. కేవలం వారు ఏ ఇండస్ట్రీ అయినా కూడా డైరెక్ట్గా ప్లగిన్ చేసుకొని వ్యాపారం మొదలెట్టేటట్టుగా మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డ్ చేస్తూ ఉన్నాము. వారు వచ్చిన తర్వాత నాకు కరెంట్ లేదనో, లేకపోతే నాకు రోడ్డు లేదనో, నాకు డ్రైనేజ్ లేదనో ఆలోచించే పరిస్థితి లేకుండా అన్నీ రెడీమేడ్గా ఇక్కడ ప్రొవైడ్ చేసి చిన్న ఇండస్ట్రీ కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా వారికి లోన్ పరంగా అవ్వచ్చు, గవర్నమెంట్ సబ్సిడీ పరంగా అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా మనం అండగా ఉండి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఈ రోజున ఇక్కడ. అందుకని ఉదయగిరి నియోజకవర్గంలో ఉండి బయట సెటిల్ అయిన చాలామంది పెద్దలు ఉన్నారు. 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి బయట. వారందరికీ కూడా నా విజ్ఞప్తి, మీరు ప్రోత్సహించండి. ఇక్కడ మీరే పెట్టచ్చు, ఒక చిన్న ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు సబ్సిడీలు కానీ మనకు అందరం కూడా మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని 10 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అది క్రియేట్ చేస్తా ఉన్నాం. అది కాకుండా ఇదే దొత్తలూరు మండలంలో
డిఫెన్స్కి సంబంధించిన కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పి పెద్ద ఇండస్ట్రీ అది రాబోతూ ఉంది. దానికి యాన్సిలరీగా ఇంకా 4-5 బిజినెస్లు ఆల్రెడీ మనం ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఒక దుత్తలూరు మండలం కంప్లీట్గా కూడా ఇండస్ట్రియల్ హబ్ వైపు ఇండస్ట్రీ పరంగా మనం ముందుకెళ్లే పరిస్థితి. ఆ ఇండస్ట్రీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండైరెక్ట్ బిజినెస్లు ఎన్నో కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలు ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే పరిస్థితి. మీరు చూసారా, రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ బాబు గారు కలవని సీఈఓ లేరు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అమెరికా పోతే అమెరికా, సింగపూర్ పోతే సింగపూర్, మాల్దీవ్స్, ఎక్కడికి పోతే అక్కడికి పోయి వాళ్ళ కంపెనీస్ ద్వారా ఇన్వెస్టర్స్ని కలిసి దాదాపుగా వారు టార్గెట్గా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో క్రియేట్ చేయాలన్న టార్గెట్గా ముందు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు.